గజం భూమి కేవలం 4,000 రూపాయలతో 165 గజాల DTCPN రెర్రా ప్లాట్ కేవలం 7 లక్షల రూపాయలు మాత్రమే. సార్ నమస్తే సార్ ప్రభు గారు. నమస్తే అండి విష్ణు గారు. సార్ ప్రభు గారు, ఇప్పుడు జనరల్గా వెల్త్ క్రియేషన్కి ఎలాంటి ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి అంటారు? జనరల్గా నేను తీసుకునేది ఒక్కొక్క లైఫ్కి 3 ప్రిన్సిపల్స్ నేను చివరిలో చెప్తానండి. మామూలుగా మన ప్రిన్సిపల్స్ ఏమేమి చేయాలి అంటే క్రియేటింగ్ ఏ వెల్త్ మైండ్ సెట్. మెయిన్ ఏంటంటే అంటే ఏం తీసుకున్నా ఏం చేసినా అంటే వెల్త్ మైండ్ సెట్ పెట్టుకోవాలి. అంటే ఎట్లా అంటే మనం ఇది సాధించగలం అనే అభిప్రాయం క్రియేట్ వెల్త్ చేయగలం. ఒకటి పాజిటివ్ యాటిట్యూడ్, ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయి, అబండెన్స్ ఎక్కడుంది, ఓపెన్ న్యూ ఐడియాస్, ఆ ఐడియాస్ ప్రకారం ఎక్కడెక్కడ మనం ఇది చేసుకోవచ్చు, దాని ప్రకారం వెళ్ళచ్చు. సెట్ యువర్ ఫైనాన్షియల్ గోల్స్. సెకండ్ వన్ అంటే మన లైఫ్లో మనకి ఏమేమి కావాలి, ఒక స్టేజ్లో ఏమేమి అవసరం ఉంటుంది, ఆ అవసరానికి తగ్గ మనం స్టార్టింగ్ నుంచే ఏమేమి చేయాలి, ఇట్లా ఉంటాయి. నెక్స్ట్ అంటే క్లియర్ గోల్స్. ఏదైనా దానికి ప్రొవైడ్ మోటివేషను, డైరెక్షన్ అన్నీ ఉన్నాయనుకోండి, కరెక్ట్గా దాన్ని మనం రీచ్ అవ్వగలం. సో నెక్స్ట్ పే యూర్సెల్ఫ్ ఫస్ట్. 100% అది మనకి ఏదైనా ఉన్నాయో అనవసరమైనవి అవన్నీ తీసుకొని ఫ్రీగా ఉండటం ఒకటి. నెక్స్ట్ స్పెండ్ లెస్ దెన్ యూ ఎర్న్. ఎంతైతే సంపాదించామో అది ఖర్చు చేయడం తక్కువ చేసుకోవాలి. ఇది జనరల్గా ఏంటంటే అది తక్కువ ఉంటుంది, ఇది ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల డెట్కి వెళ్ళిపోతుంటారు. సో ఇప్పుడు క్రెడిట్ కార్డులని అవని, క్రెడిట్ కార్డు ఊరికినే ఫోన్లు చేసి కార్డ్స్ ఇస్తామని చెప్పుంటే కార్డ్స్ తీసుకుంటారు. వాళ్ళు 30,000కి చేసే వాళ్ళకి లక్షన్నర ఇస్తే మరి ఆ 1,50,000 మాల్కి వెళ్ళారనుకోండి, టెంప్ట్ అవుతారు. ఆటోమేటిక్గా అన్నీ చూడంగానే కొనాలనిపిస్తుంది, కొంటారు. అప్పుడు పేమెంట్ అప్పుడు మళ్ళీ కష్టం కదా, ఆ డెట్స్ పెరిగిపోతుంటాయి. అట్లాంటి కంట్రోల్ పెట్టుకోండి. ఎలిమినేట్ ఆల్వేస్ డెట్. అవసరం కానిది అస్సలు ముట్టుకోకూడదు. ఇప్పుడు ఏదైతే అవసరమైందో మ్యాక్స్ టు మ్యాక్స్, ఇక తప్పదు అనుకున్నప్పుడు అలాంటివి మనం ఇది చేసుకుంటే. అయితే అంటే ఎస్పెషల్లీ సూపర్ మార్కెట్లకి వెళ్ళినప్పుడు అక్కడే ట్రాప్ అవుతారు ఎక్కువ మంది. ఒక సబ్బు కోసం, ఒక షాంపూ కోసం వెళ్తే ఒక 200 రూపాయలు 300 రూపాయల బడ్జెట్ అని అనుకుని వెళ్తే సూపర్ మార్కెట్లోంచి బయటకు వచ్చే లోపల అది 1000 రూపాయలు అయిపోతుంది. హ్యూమన్ సైకాలజీ అండి అది. హ్యూమన్ సైకాలజీ. అదే ఒక కిరాణా షాప్కి వెళ్ళామనుకోండి, మనకి సబ్బు అంటే సబ్బే కొనుక్కొచ్చుకుంటాం, షాంపూ అంటే షాంపూ అక్కడే కొనుక్కొచ్చుకుంటాం. మనకి ఏం కావాలో అదే తెచ్చుకుంటాం. ఇక్కడికి వెళ్ళగానే టెండెన్సీ మారిపోద్ది, పర్సెప్షన్ మారిపోద్ది. 100% అక్కడ చేంజ్ వస్తుందన్నమాట. మాల్స్ యొక్క ఇది కూడా అదే, వాళ్ళ ఒక బేసిక్ ఐడియా కూడా అదే. ఎందుకంటే ఎక్కువ ఐటమ్స్ చూసినప్పుడు ఆటోమేటిక్గా మై సైకిల్ వస్తుంది, దానివల్ల వస్తుందండి. అంటే ఇన్వెస్ట్ వైజ్లీ. ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్ ప్రాపర్ ప్లానింగ్లో పెట్టుకోవాలి. కల్టివేట్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. అసలు ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే చిన్నప్పటి నుంచే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. అది మన సిస్టంలో లేదు. మనకి ఎప్పుడు అవుతుంది, చదువుకుని అంత అయిపోయిన తర్వాత ఉద్యోగం చేసేటప్పుడు అప్పుడు మనం మొదలు పెడతాం, అప్పుడు స్టడీ చేయడం మొదలు పెడతాం. అసలు స్టార్టింగ్ నుంచే, ఎర్లీ స్టేజ్ నుంచే ఫైనాన్షియల్ అనేది కొంచెం ఫస్ట్ నుంచి అవగాహన చేస్తుంటే ఒక స్టేజ్ వచ్చేదలికి వాళ్ళకి పూర్తిగా దాని మీద ఇది వస్తుంది. అప్పుడు దాని ప్రకారం వెళ్ళచ్చు. అట్లా ఇంప్లిమెంట్ చేస్తే బెస్ట్. మనం ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అదే ప్రాస్పెక్టస్, అదే కథ మొత్తం అదే ఉన్నాయి. ఇంకా అవి మార్పు రావాలి. అట్లా బిల్డింగ్ స్ట్రాంగ్ నెట్వర్క్. అంటే షార్క్స్ ఉంటాయి, పెద్ద షార్క్స్ ఉంటాయి, చిన్నవి ఉంటాయి. వాళ్ళు ఎట్లా ఇది చేస్తున్నారు, ఎలా సంపాదిస్తున్నారు, ఏ ప్లాన్ చేస్తున్నారు, ఏ ఐడియాస్ చేస్తున్నారు, న్యూ ఐడియాస్, వాళ్ళు ఏమేం చేస్తున్నారు, దాని ప్రకారం వెళ్ళాలి. అంటే ప్రయారిటైజ్ రిటైర్మెంట్ ప్లానింగ్. ఇదివరకు 60 ఏళ్ళు దాటిన తర్వాత అక్కడ అమౌంట్ వచ్చిన తర్వాత అప్పుడు ప్లాన్ చేసుకుంటారు. ఈ లంసమ్ అమౌంట్ వచ్చినప్పుడు ఆ ప్రతి ఇయర్ ఎంఐపిలో కానీ పెట్టి మంత్లీ మనకి రిటర్న్స్ వచ్చేట్టు చేసుకుంటారు. కానీ ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వచ్చిన తర్వాత ఎర్లీ స్టేజ్ 30 ఏళ్ళ నుంచే ఆ రిటైర్మెంట్ 60 ఇయర్స్కి రావాల్సింది 30-40 ఏళ్ళకే అమౌంట్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటున్నారండి. అంటే దృక్పథం మారింది, జనాల యొక్క ఆలోచన విధానం మారింది. సో అట్లా అందరు కూడా కరెక్ట్ ప్లాన్ చేసుకుంటే లైఫ్ మనకి, ఎందుకంటే స్పాన్ పెరిగింది. ఇదివరకు 60, ఇప్పుడు 80 to 90 విత్ ఎయిల్మెంట్స్. 100% ఆ లాస్ట్ లెగ్ 30 years మంచిగా రావాలంటే ముందే ప్రీ ప్లాన్ చేసుకుంటే
వాళ్ళు ఇదిగా ఉంటారు. లేకపోతే డిపెండెన్సీ వచ్చేస్తుంది, చాలా ఇబ్బందులు పడతారు. సో పిల్లల మీద ఆధారపడాల్సిన పనే లేదు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉందనుకోండి, పెద్దవాళ్ళకి ఇది చాలా మందికి ఇదే ప్రాబ్లం కదా, వాళ్ళు వెళ్ళి ఎక్కడో అనాథశాలలో అట్లా ఉంటారు. అదే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉందనుకోండి, ఎవరికి వాళ్ళకి కావాల్సిన అవసరాలను తీరుతున్నప్పుడు ఇంకా వాళ్ళు బాధపడాల్సిన పనే ఉంది. అట్లా అదొకటి ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే అందరికి ఇచ్చేస్తారు, వచ్చిన అన్ని డిస్ట్రిబ్యూట్ చేసి పిల్లలకి ఇచ్చేస్తారు, తర్వాత వాళ్ళు ఏం ఉంచుకోరు, తర్వాత ఇబ్బంది కదా. సో అట్లా మంత్లీ వచ్చేది ఎంఐపి ఉంది, మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, లంసం పెట్టుకొని మనకు ప్రతి ఇయర్ ఇంత అమౌంట్ వచ్చేది చూసుకోవచ్చు. మళ్ళీ లాస్ట్ కొంత అమౌంట్ వస్తుంది దాంట్లో. ఇట్స్ వెరీ వెరీ యూస్ఫుల్. ఇట్లా కొన్ని ఐడియాస్ ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్లో, ఎస్ఐపి కానీ ఇట్లాంటివి మన అవసరార్థం మన గోల్స్ ప్రకారం పెట్టుకుంటే డెఫినెట్గా వెల్త్ క్రియేట్ అవుద్ది. ఎండ్ దాకా, లైఫ్ ఎండ్ దాకా ఎవ్రీవన్ విల్ బి హ్యాపీ. దాని ప్రకారం ఉండొచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టీస్ ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్. పర్ఫెక్ట్గా ఏది చెయ్యాలో, ఏ టైంలో చేయాలో అది చెయ్యాలి. అది చేయకపోతే చాలా కష్టం. 100% దాని ప్రకారం ప్రీ ప్లాన్డ్ చేసుకుంటే బెస్ట్. అంటే మెయింటైన్ హెల్దీ వర్క్ ఇన్ లైఫ్ బ్యాలెన్స్. మంచి బ్యాలెన్స్ చేసుకుంటా వర్క్ దాంట్లో చూసుకుంటా పోవాలి. లాస్ట్లో దాని ప్రకారం ఏంటంటే ఏదైతే సంపాదించారో కొంత సంపాదించి సమాజానికి కొంత తిరిగిస్తే చాలా బాగుంటుంది. ఇది జనరల్ ప్రిన్సిపల్స్ అండి. నేనేమంటానంటే స్టార్టింగ్ చిన్న పిల్లల దగ్గర నుంచి, అంటే తల్లిదండ్రులు వాళ్ళ గోల్స్ ఏంటి, వాళ్ళ పిల్లల్ని బాగా చదివించాలి. అంటే ఎంఎస్కి కానీ, బయటికి పంపించడానికి కానీ, ఇంజనీరింగ్ కానీ ఫస్ట్ నుంచే ఎస్ఐపి పెట్టుకోవచ్చు. అంటే ఓన్లీ మనం ఏంటంటే ఒకటో ఎస్ఐపి పెట్టుకొని దాని ప్రకారం అయిపోయినాక మళ్ళీ చూస్తే 25 years ఎవరు ఉండరండి. కొంతకాలం ఏదోకి ఏదో ఒక అవసరం వస్తే దాన్ని కట్ చేసుకొని మళ్ళీ బయటకు వచ్చేస్తారు. కంపల్సరీగా ఫ్రీ క్యాష్ ఉన్నది, ఇది దీంతో పని లేదు, నాకు ఈ అమౌంట్ నేను ఇన్వెస్ట్ చేయగలను. ప్లస్ పెరుగుతూనే ఉంటాం కాబట్టి, లైఫ్లో పెరుగుతున్నప్పుడు జాబ్ ఓరియంటెడ్ పెరుగుతుంటాం కాబట్టి ఫైనాన్షియల్స్ పెరుగుతాయి. సో దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే డిఫరెంట్ ప్లాన్స్కి డిఫరెంట్ పెట్టుకుంటే దాని ప్రకారం ముందుకెళ్ళచ్చు. అదొకటి. అంటే స్టార్టింగ్ నుంచే చేస్తే ప్లస్ ఎస్ఐపి పెట్టినందుకు రూపీ కాస్ట్ యావరేజింగ్ అవుతుంది. సైకిల్లో ఎవ్రీ 5 years సైకిల్ కాబట్టి ఆ సైకిల్లో మనం కొనే పర్చేజ్ రేట్ తగ్గుతుంది. అప్పుడు లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వస్తాయి. 25 years మినిమం 2000 మంత్లీ ఇన్వెస్ట్ చేస్తే 80 to 90 lakhs ఎక్కడికి పోవు. అలాంటి నేను 12% మినిమమే. జనరల్గా నిఫ్టీ 12 to 17% మినిమం ఇస్తుంది. 17 వేసుకుంటే మనకి 1.35 దాకా వస్తుంది. సో అట్లా మన అవసరార్థం మన గోల్ పెట్టుకొని గోల్ సెట్ చేసుకొని 100% దాని ప్రకారం వెళ్ళచ్చు. ఒకటి. నెక్స్ట్ మల్టీ బ్యాగర్స్ ఉన్నాయి. లైఫ్కి ఒక మల్టీ బ్యాగర్ చాలండి. మార్కెట్ని స్టడీ చేయొచ్చు పూర్తిగా. అంటే దాన్ని మంచి అవకాశం పట్టాలా. సో ఏ కంపెనీకి ఏ ప్రోడక్ట్కి మార్కెట్లో వాల్యూ ఉంది, ఏ ప్రోడక్ట్ పెరుగుతోంది, ఎప్పటి నుంచి ఉంది, వాళ్ళ కన్సిస్టెంట్ ఏంటి మార్కెట్లో, వాళ్ళ గ్రోత్ ఏంటి, కంపెనీ యొక్క ప్రాస్పెక్టస్, వాళ్ళ ఏం ఐడియాస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, కొత్త ఐడియాస్. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఆ ఇంప్లిమెంట్ ఇట్లాంటి కొత్తగా ట్రెండ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా, చేస్తున్నప్పుడు వాళ్ళకి రిస్క్ ఎంత, లిటిగేషన్స్ ఏమైనా ఉన్నాయా, కంపెనీ మేనేజ్మెంట్ మీద ఏదైనా కేసులు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా, ఇట్లాంటివన్నీ చూసుకుంటే మంచి స్టాక్ సెలెక్ట్ చేసుకొని దాని మీద మార్కెట్ పడినప్పుడల్లా చేయొచ్చు. అంటే ఇక్కడ ఒక సిప్లో మనం ఏం చేస్తున్నామండి, ఎవ్రీ మంత్ మనకి ఏఎంసీకి డబ్బులు ఇస్తున్నాం. నేనేమంటా అంటే నాకు ఒక ప్లాను, ఎవ్రీ మంత్ మీరు సిప్లో ఏదైతే చేస్తున్నారో ఈక్విటీలో కూడా మన తెలుగు వాళ్ళ ప్రకారం నవరత్నాలు ఉంటాయి. 9 సెక్టార్ల నుంచి ఒక్కొక్కటి తీసుకోండి, మంచి కంపెనీస్. ఎవ్రీ మంత్ కన్సిస్టెంట్గా ఆ స్క్రిప్ట్స్ పలానా డేట్ పెట్టుకొని ఆ డేట్లో కొనండి. అక్కడ ఎస్ఐపిలో ఎంత పర్సెంటేజ్ వచ్చిందో దానికంటే ఎక్కువ వస్తుంది. ఎందుకంటే అక్కడ ఎక్స్పెన్సెస్ అన్నీ పోతాయి, అన్నీ చేసి ప్రాఫిట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇక్కడ మీకు టోటల్గా ఏం చేసినా మనకే వస్తాయి కాబట్టి పర్సెంటేజ్ ప్రకారం చూస్తే అక్కడ వచ్చిన దానికంటే ఇక్కడికి వస్తాయి. అదొక పాయింట్. నెక్స్ట్ మార్కెట్ పడుతుంది. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు స్టడీగా పైకి ఉండదు, కంటిన్యూస్గా పైకి ఉండదు, కంటిన్యూస్గా కిందకు ఉండదు. సర్ప్లస్ క్యాష్ ఎప్పుడు మన దగ్గర ఉంటే డెఫినెట్గా హీ విల్ బి ద కింగ్. ఎందుకు అంటే మార్కెట్ పడుతున్నప్పుడు అవకాశం వస్తుంది. టాటా స్టీల్ 98కు వెళ్ళింది అది. సో ఇప్పుడు చూడండి ఎంత ఉందో.
సో అట్లాంటివి కొన్ని షేర్స్ బాగా మంచి మంచి వచ్చినప్పుడు కరెక్షన్ వచ్చినప్పుడు మేజర్ కరెక్షన్లు ఉంటాయి, షార్ట్ కరెక్షన్స్ ఉంటాయి, ప్రైస్ కరెక్షన్స్ ఉంటాయి. ఇవి పడుతున్నప్పుడు అది ప్రతి ఒక్కరికి అవకాశం అండి. కొత్త వాళ్ళు కూడా ఎంటర్ అవుతాను, ఎందుకంటే కంటిన్యూగా పెరుగుతున్నప్పుడు నేను కొనాలంటే ఏ రేట్లో కొనాలి, ఎక్కడ కొనాలి భయం ఉంటుంది కదా. ఇక్కడ అట్లా కాదు కదా, పడినప్పుడు ఓకే ఈ యావరేజ్ అయింది కాబట్టి లెవెల్స్ మారుతున్నప్పుడు ఈ లెవెల్లో మనం ఎంటర్ కావచ్చు అనే ఉద్దేశం. ఎఫ్ఐఐస్ ఎక్కడ కొంటారో ఎక్కడ ఎంటర్ అవుతారో ఆ పాయింట్ మనం ముందే ఒక స్టెప్ ముందు పట్టుకుంటే డెఫినెట్గా మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇట్లానే ఇదండి. అంటే ఇప్పుడు జనరల్గా ఇంకోటి చూస్తాం, మ్యూచువల్ ఫండ్స్ ఈటీఎఫ్ ఉన్నాయి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్ ఫ్యాంటాస్టిక్ అండి. లాంగ్ టర్మ్లో మీకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అవి కూడా కోటీసులు అవ్వచ్చు. దాంట్లో మంచి ఫండ్స్ అంటే ఏ ఫండ్స్ ఉన్నాయి, ఏమి ఉన్నాయి అదొకటి. ప్లస్ ఈక్విటీలో లిస్ట్ అవుతుంటాయి కొన్ని, బ్యాంక్ బీసు, నిఫ్టీ బీసు, ఇట్లాంటి గోల్డ్ బీసు. ఎందుకంటే నిఫ్టీ బీస్ చూసుకోండి, నిఫ్టీలో ఉన్న స్టాక్స్ కంటే ఎక్కువ ఉంటాయి. నిఫ్టీలో 50 ఉన్నాయి, ఆ 50లో మేజర్ హెచ్డిఎఫ్సి, రిలయన్స్ పర్సంటేజ్ ఎక్కువ. అవి పడుతున్నప్పుడు మార్కెట్ పడుద్ది, అది పెరుగుతున్నప్పుడు మార్కెట్ పెరుగుద్ది. సో ఇక్కడ ఈ స్టాక్స్ చూస్తే దీని ప్రకారం మంచిగా ఇది ఉంటుంది. దాని ప్రకారం బ్యాంక్ బీస్ అనుకునే, బ్యాంక్ బీస్లో బ్యాంక్ నిఫ్టీలో 12 ఉంటాయి. ఆ 12లో మీకు బ్యాంకులు తగ్గుతున్నప్పుడు తగ్గుతుంటాయి. ఇప్పుడు ఆ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ పడినప్పుడు మనం మంచి బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంకు తీసుకుంటే దాంట్లో కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇట్లా ఈ 3 విధాలుగా ఫస్ట్ నుంచి ఎస్ఐపీలు చేసుకుంటా, మార్కెట్ పడుతున్నప్పుడు మన డబ్బులు పెట్టుకొని మంచి అవకాశం కోసం వెయిట్ చేసి అక్కడ కొన్నప్పుడు మల్టీ బ్యాగ్ని ఒకటి పట్టుకుంటే జీవితంలో ఇంతకంటే ఏం కావాలండి? అందరూ వెల్తీయెస్ట్ అవ్వడానికి ఇంతకంటే ఏం కావాలి? ప్రిన్సిపల్స్ చాలా ఉంటాయి. ప్రిన్సిపల్స్లో మనకి ఏది సూట్ అవుద్ది దాని ప్రకారం తీసుకుంటే డెఫినెట్గా ఎవ్రీవన్ విల్ బి హ్యాపీ అండ్ కంట్రీ విల్ బి హ్యాపీ. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేస్తారు, గ్రోత్ కూడా వస్తుంది కంట్రీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.